మీనరాశి వారి జీవితంలో ప్రళయం ఒక స్త్రీ కారణంగా మీ తలరాత మారబోతుంది. ముందే చెప్పేస్తున్న జాగ్రత్త పడండి. 2025 మీ పూర్తి జీవితం. మీనరాశి వారి జీవితంలో ఏ విధమైన ప్రళయం జరగబోతుంది? ఒక స్త్రీ కారణంగా జరగబోయేదేమిటి? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా వీరి జీవితం మారబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివశక్తి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 8185066725. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఒక ప్రళయం అయితే జరగబోతుందండి. ఒక స్త్రీ కారణంగా మీరు ఊహించని మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు. ఆ స్త్రీ కారణంగా మీకు ఆపద అనేది పొంచి ఉంది కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జీవితంలోకి ఎవరైనా సరే కొత్తగా ఏ స్త్రీ అయినా సరే ప్రవేశం చేసినట్లయితే కనుక ఆ స్త్రీ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి సుమా. ఎందుకంటే ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో విధ్వంసం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక ఈ సమయంలో వీరికి ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు అనేవి ఎదురు కావచ్చు. కొందరి ప్రవర్తన మీకు కాస్తంత బాధను కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మేలు. గోసేవ చేస్తే బాగుంటుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్తతో వ్యవహరించాలి. ధనలాభం అనుకూలిస్తుంది. మనోబలంతో చేసుకునే నిర్ణయాలు సత్ఫలితాలని ఇస్తాయి. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఒక శుభవార్త మీరు వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఓర్పుతో వ్యవహరించాలి. ఆగ్రహ ఆవేశాలకు లోను కాకూడదు. అనవసరమైన ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం అనేది ఉండదు. ఆరోగ్యం శుభప్రదం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి తెలుసుకున్నాం కదా. వీరి పూర్తి జీవితం కూడా ఏ విధంగా ఉండబోతోంది, మీనరాశి వారి గుణగణాలు, వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరం మీకు ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మీ మంచి ఆరోగ్య స్థితి మిమ్మల్ని జీవితాన్ని ఆనందించడానికి అనుమతిస్తుంది. విజయవంతమైన ఉద్యోగులు వారి యొక్క విజయాన్ని ఫ్లాగ్ చేసుకుంటారు. అంతేకాదు ఈ రాశివారు ఈ సమయంలో మీకు అద్భుతమైనటువంటి విజయం అయితే ఈ సమయం చూపిస్తుంది. మీ యొక్క వ్యాపారం మీకు అధిక ఉత్పాదకను కూడా చూపుతుంది. మీరు అపారమైన లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రతి బుధవారం కూడా గణేశుడిని 21 తమలపాకులు సమర్పించడం వలన మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంతేకాదు ఈ సంవత్సరం మీకు అదృష్టాన్ని అనుగ్రహిస్తుందనే చెప్పాలి. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మీ జీవితంలో తిరగనేదే ఉండదు. ఇది మీ యొక్క ఆర్థిక విషయాల్లో ప్రతి అడుగుకు కూడా మద్దతును అందిస్తుంది. మీ ఖర్చులను బడ్జెట్ చేయడం మరియు మీ డబ్బు విషయాల్లో చురుకైన చర్యలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఏదైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీ యొక్క ఆర్థిక స్థితిని తనిఖీ చేయడం మంచిది. ఆలోచనాత్మక నిర్ణయం మాత్రమే మీకు ప్రయోజనాలను తెస్తుంది. 2025 సంవత్సరం మధ్యకాలానికి చేరుకుంటున్నప్పుడు మీరు ప్రయోజనకరమైన స్థితిలో కూడా ఉంటారు. మీరు మీ డబ్బును శుభకార్యాల కొరకు ఖర్చు చేయాలి అని అనుకుంటారు. 2025 సంవత్సరం ప్రారంభంలో మీ 12వ ఇంటి ద్వారా శనిదేవుడి సంచారం కారణంగా మీరు మీ యొక్క విదేశీ వ్యాపారం నుండి కూడా ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ యొక్క వ్యాపారం విషయానికి వస్తే ఈ సంవత్సరం మీకు వరం కంటే తక్కువగా అయితే ఉండదు. ఈ సంవత్సరానికి సంబంధించిన జ్యోతిష శాస్త్ర సూచన మీనరాశి వారి ఆరోగ్యపరంగా చాలా గొప్ప సంవత్సరంగా ముందుకు సాగుతుందని సూచించవచ్చు.
అదృష్టవశాత్తు కూడా ఈ సంవత్సరం మీ యొక్క ఆరోగ్య ప్రయాణంలో మీకు ఎటువంటి అడ్డంకులు కూడా ఎదురుకావు. మరియు ఎక్కువ సమయం మీరు కాలాన్ని గడుపుతారు. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకుంటారు. చక్కగా మీ జీవితం అనేది సాగించుకుంటారు. విధి మీకు ఈ సంవత్సరం చాలా జీవితాన్ని సమృద్ధిగా, ఆరోగ్యం మరియు సంపదతో ఆశీర్వదిస్తుందని తెలుస్తోంది. మీరు మీ యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యంతో చాలా సంతోషంగా కూడా ఉంటారు. 2025 సంవత్సరంలో మీరు ఎటువంటి ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందాల్సిన పని అయితే లేదు. స్వస్థత కూడా పొందుతారు. ఈ సంవత్సరం మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఫిట్నెస్ క్లబ్, జిమ్, మెడిటేషన్ సెంటర్ మొదలైన వాటిలో చేరవచ్చని చెప్పడం కూడా చాలా బాగుందండి. ఇది దీర్ఘకాలంలో మీ యొక్క ఆరోగ్యానికి మేలు చేస్తుంది మరియు రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు బలమైన మానసిక ఆరోగ్యాన్ని అనుభవిస్తారు మరియు మీ మార్గంలో వచ్చే ఏవైనా సరే అడ్డంకులను కూడా మీరు ఎదుర్కొంటారు. దేవుని దయగల ఆశీర్వాదాలు పాత వ్యాధులు, ఇబ్బందులు మరియు చింతలను అధిగమించడంలో మీకు సహాయపడతాయి. తద్వారా మీరు చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారు అనగా పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశికి చెందినటువంటి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని అయినా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. మీనరాశి వారికి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలను వీరు కలిగి ఉంటారు. తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. ఇలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే ఎవరైనా సరే వీరికి తోడుగా ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా తలపెట్టలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉంటారైనప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన, అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.